Hey guys, welcome to my YouTube channel. ఈ రోజు నేను Twitter నుంచి క్యూట్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రై అ ప్రోడక్ట్, సో కన్సిడర్ ఒక ప్రోడక్ట్ మనకు ఒక 600-700 మార్కెట్లో దొరికితే వీ డోంట్ నో హౌ అది మన స్కిన్కి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. సో దాని గురించి స్మిట్ అండ్ వాళ్ళు చిన్న శాంపిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. It's from their official website, so you can go and check their official page. So దాని ద్వారా you can review it so that you can buy a big product. So దాని ద్వారానే నేను ఈరోజు కొన్ని క్యూట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. లెట్స్ రివ్యూ దెమ్. సో ఫస్ట్ థింగ్ నేనైతే ఆర్డర్ చేసుకుని కెఫెన్ కాఫీ ఫేస్ స్క్రబ్. అసలు దీనికోసం రివ్యూ ఇవ్వాల్సిన అవసరమే లేదు, బికాస్ కెఫెన్ ప్రొడక్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడక్ట్స్. ఎస్పెషల్లీ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ ఇఫ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ కాఫీ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ఆయిల్ ఇన్ కాంబినేషన్ స్కిన్. చాలా మనకి తెలియకపోవచ్చు, బట్ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇఫ్ యూ అప్లై కాఫీ టు యువర్ స్కిన్ టెక్స్చర్ విల్ చేంజ్ కంప్లీట్లీ. ట్రస్ట్ మీ, బికాస్ ఐ am వన్ ఆఫ్ దెమ్. బట్ నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, కెఫైన్ని మీరు రెగ్యులర్గా అయితే యూజ్ చేయకండి. అట్లీస్ట్ 1 monthలో 2 times ఆర్ మంత్లీ వన్స్ అలా యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికోసం రివ్యూ అయితే అవసరం లేదు, బికాస్ ఐఎమ్ రెగ్యులర్ యూజర్ ఆఫ్ దిస్. అండ్ 10/10 అయితే దీనికి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వీ గాట్ పీచ్ లిప్ స్క్రబ్ ఫ్రమ్ జస్ట్ హర్బ్. సో నేను జస్ట్ హర్బ్స్ అనేది చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అని చాలాసార్లు విన్నాను. ఈవెన్ వాళ్ళ క్యూట్ లిప్స్టిక్స్ కూడా చాలా మంది ట్రై చేసి ఉంటారు. సో నేను అంత ఫ్యాన్ అయితే కాదు జస్ట్ హర్బ్స్ నుంచి. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై లిప్ స్క్రబ్ బికాజ్ రెగ్యులర్గా మనం లిప్స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఐ థాట్ వై షుడ్ వీ నాట్ గివ్ అప్ ట్రై అని. సో దీన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే లైక్ పర్టికులర్గా స్మెల్ ఫ్రేగ్రెన్స్ అంటూ ఏమీ లేదు, చాలా న్యాచురల్గానే అనిపించింది. ఈవెన్ ద టెక్స్చర్ ఇస్ గుడ్ ఫర్ ద లిప్స్ అని అనిపించింది. సో 8/10 అని మాత్రం చెప్పచ్చు. దెన్ నెక్స్ట్ ఐ ఆర్డర్ దిస్ నివియా ల్యూమినస్ ఈవెన్ గ్లో. ఈ మధ్య ఈ ఈవెన్ గ్లో సీరమ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఐ థాట్ జస్ట్ ట్రై విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని నివియా అయితే తీసుకున్నాను. బట్ ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ లిటరలీ వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పచ్చు. ఎంత హార్ష్ కెమికల్స్ యూస్ చేశారంటే లిటరలీ నేను నా స్కిన్ మీద పెట్టుకుంటే నాకు లిటరలీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. అండ్ స్మెల్ కూడా చాలా వియర్డ్గా అనిపించింది. ఎస్పెషల్లీ నాది సెన్సిటివ్ స్కిన్. సో ఒక ప్రోడక్ట్ ఏదైనా వెంటనే నా ఫేస్ మీద కానీ స్కిన్ కానీ పెట్టుకుంటే అది ఎక్స్పైర్ అయిపోయిందా, లేకపోతే దానిలో హార్ష్ కెమికల్స్ ఉంటాయా లేదా అనేది నా స్కిన్ వెంటనే అలా డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. సో అలాగా నేను ట్రై చేసి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ అనుకున్న వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇది. ఐ లిటరలీ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ నివియా, బికాస్ నివియా అనేది ఎస్పెషల్లీ ఫర్ స్మూత్ స్కిన్ అని ఎక్కువ మనం వింటూ ఉంటాము. ఇట్స్ ఓకే, ఫైన్. దెన్ వీ హ్యావ్ దిస్ క్యూట్ ఆక్వాలాజికా ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్. నేనైతే దీన్ని రివ్యూ కోసం కాదు, కేవలం ఈ ప్యాకేజ్ కోసమే తీసుకున్నాను, బికాజ్ ఆబ్వియస్లీ గర్ల్స్ లవ్ క్యూట్ థింగ్స్ కదా. సో దీని ప్యాకేజింగ్ అయితే వీళ్ళ క్యూట్గా ఇలా ఇచ్చారు. అండ్ నేను ఆల్రెడీ దీన్ని ట్రై చేశాను. ఇది లిక్విడ్, నాట్ టూ సాలిడ్, నాట్ టూ లిక్విడ్, మీడియం టెక్స్చర్ అయితే ఉంది. ఎస్పెషల్లీ ఫర్ వెకేషన్స్ వేర్ ఒక రోజు డే అవుట్ వెళ్ళినప్పుడు ఇఫ్ యూ వాంట్ your skin to be moisturized, then you can keep it in your bag. 10/10 for this product, for the packaging especially. And then I have this Plum Body Leave-On Vanilla Vibes. Trust me, like I was not a fan of this underarm roller. అసలు నాకు అసలు నచ్చేదే కాదు, బికాస్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. నేనైతే ప్లమ్ని ఒకసారి ఎవరో చెప్తే నేను సజెస్ట్ చేశాను, నేను అది ట్రై చేశాను. లిటరలీ ఇట్స్ అ గేమ్ చేంజర్. ఎవ్రీ గర్ల్ షుడ్ ట్రై దట్ అండర్ ఆర్మ్ రోలర్, ఎస్పెషలీ ఫ్రమ్ ప్లమ్, ఎస్పెషలీ వెనిలా వైబ్స్, బికాస్ ఆ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ దట్ ప్రోడక్ట్ ఈస్ వెరీ గుడ్. సో నేను ఎప్పటి నుంచో సేమ్ ఫ్రాగ్రెన్స్తో ఉన్న బాడీ లోషన్ ఆర్ బాడీ వాష్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా స్టోర్కి వెళ్తే అది మినిమం 600 ఉంది. సో ఐ డోంట్ నో టెక్స్చర్ ఎలా ఉంటుంది, లేకపోతే సేమ్ వైబ్స్ వస్తాయా లేదా, ఐ వాస్ నాట్ ష్యూర్. సో నేను అనుకున్నాను ఓకే లెట్స్ ట్రై ఫ్రమ్ స్మిత్ అని అనుకున్నాను. సో నాకైతే మాయిశ్చరైజర్ దొరకలేదు, కానీ బాడీ వాష్ మాత్రం దొరికింది. ఇట్ వాస్ ప్రెటీ గుడ్, సేమ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అండ్ 10/10 for this product. And then I have this Rennie Bollywood filter. రీసెంట్గా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసిన వన్ ఆఫ్ ద థింగ్ ఈ ఫిల్టర్. నేనైతే కేవలం కలర్ చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యాను, బికాస్ ఇట్స్ లైక్ పర్పులిష్ కలర్లో ఉంది. సో ఐ థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రైల్ అనుకున్నాను. లిటరలీ ద బెస్ట్ ఎవర్ థింగ్. ఇట్స్ నాట్ గ్లోయీ అని నేను చెప్పను,
అలానే ప్రోడక్ట్ అసలు సాటిస్ఫై అవ్వలేదని చెప్పను. ద టెక్స్చర్ వాజ్ లిటరలీ గుడ్ బికాస్ పీపుల్ విత్ కాంబినేషన్ స్కిన్ లైక్ మీ, లైక్ ఇఫ్ యూ అప్లై అ ప్రోడక్ట్ అది స్కిన్కి అబ్జర్వ్ అవ్వకూడదు, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి గ్రీజీ ఆర్ ఆయిలీ. సో ఇది అలాంటి ఒక ప్రోడక్ట్ అనమాట. చాలా ఫైన్ టెక్స్చర్ అండ్ ఇది జస్ట్ లైక్ అ ప్రైమర్ లాగా చాలా స్మూత్గా ఉంది. 100 out of 10 అని చెప్పచ్చు. లిటరలీ నేను ఖచ్చితంగా బిగ్ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు క్లెన్జింగ్ బామ్. యాక్చువల్లీ పీపుల్ ఎవరైతే ఎక్కువ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ క్లెన్జింగ్ బామ్స్కి మూవ్ అవుతున్నారు. లైక్ అంతకుముందు వాటర్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు క్లెన్జింగ్ బామ్స్కి అయితే మూవ్ అయిపోయారు. సో ఐ వాజ్ నాట్ దట్ పర్సన్, అంత ఎక్కువ మేకప్ అట్లా లేదు నేను. సో అయితే టోకి ఒక క్లెన్జింగ్ బామ్ తీసుకున్నాము విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకొని. ఇది ద లవ్ అండ్ కో ఆర్గానిక్ లగ్జరీ నుంచి అయితే తీసుకున్నాను. లిటరలీ తీసి డస్ట్బిన్లో పడేయాలనిపించింది బికాస్ మనకి ఫోమింగ్ స్ప్రే ఉంటుంది కదా, బర్త్డేస్లో ఫోమింగ్ స్ప్రే, లిటరలీ సేమ్ స్మెల్. అంటే ఐ వాజ్ లైక్ అట్లీస్ట్ టెక్స్చర్ పక్కన పెడితే అట్లీస్ట్ మినిమం ఫ్రాగ్రెన్స్ అయినా ఉండాలి కదా. అసలు ఫ్రాగ్రెన్స్తోనే నాకైతే నచ్చలేదు. ఈవెన్ ద టెక్స్చర్ వాజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఐ డోంట్ రికమెండ్ అట్ ఆల్. ఈవెన్ దీన్ని ఫేస్కి వాడితే ఎక్కడ పింపుల్స్ వచ్చేసని భయం కూడా వేస్తుంది, అంత వర్స్ట్గా ఉంది. ఇది -100 out of 10 అని చెప్పచ్చు. అండ్ దెన్ ఐ గాట్ సమ్ ఫ్రీ గిఫ్ట్స్ ఆల్సో ఫ్రమ్ స్మిటన్. దిస్ ఇస్ జస్ట్ హర్బ్స్ నుంచి మళ్ళీ మనకి క్యూట్ లిప్ బామ్స్ అయితే వచ్చేసాయి, సారీ లిప్ గ్లాసెస్ అయితే వచ్చేసాయి విత్ 3 different షేడ్స్. రైట్ నో నేను వన్ ఆఫ్ ద షేడ్ అయితే యూజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ నావి డ్రై లిప్స్. సో డ్రై లిప్స్ వాళ్ళకి చాలా వరకు లిక్విడ్ లిప్స్టిక్స్ వేస్తే వెంటనే అది డ్రై అయిపోయి ఇట్ విల్ షో దట్ ఎఫెక్ట్ వెరీ క్విక్లీ. సో ఇది అలా కాదు, కొంచెం హైడ్రేటింగ్గా ఉంది అండ్ నా స్కిన్ టోన్కి ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఐ జస్ట్ లవ్ దట్ అండ్ 10/10 ఫర్ దిస్. అండ్ మీరు అనుకోవచ్చు ఈ ఆల్ థింగ్స్ అవసరమా మనకి శాంపిల్స్ అంటే, ఎస్ యూ నీడెడ్ బికాస్ పీపుల్ లైక్ సెన్సిటివ్ స్కిన్ cannot try all the items, cannot purchase all the products with high budgets. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా మందికి కూడా తెలుసు స్మిటన్ గురించి. ఒకవేళ తెలియకపోతే గో అండ్ చెక్ దర్ అఫీషియల్ వెబ్సైట్. మీకు ట్రయల్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద ట్రయల్ పాయింట్స్ మ్యాక్సిమం ఒక 5 to 6 items you can get it with the range of $299, which is very affordable and our budget friendly also. So this is all about Smitten vlog. If you like my video, please do like, share and subscribe.